ఏపీకి కేంద్రం ప్యాకేజీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్యాకేజీ ప్రతిపాదన కేంద్ర కేబినెట్ కు చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి జైట్లీ, పీఎంఓ అధికారులు ఎప్పటికప్పుడు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు. సీఎం కూడా అనుక్షణం సమీక్ష చేస్తున్నారు. చంద్రబాబు అనుమతితోనే ప్యాకేజీకి రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కేంద్రం 1,50,000 కోట్ల ప్యాకేజీ సిద్దమైనట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు 28,000 కోట్లు, విద్యా సంస్థల అభివృద్ధికి 5,000 కోట్లు, వెనుకబడ్డ ప్రాంతాల కోసం 2,000 కోట్లు, ఇతర రంగాలకు కూడా నిధులు కేటాయించినట్టు సమాచారం. ఏపీకి కేంద్రం ప్యాకేజీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్యాకేజీ ప్రతిపాదన కేంద్ర కేబినెట్ కు చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి జైట్లీ, పీఎంఓ అధికారులు ఎప్పటికప్పుడు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు. సీఎం కూడా అనుక్షణం సమీక్ష చేస్తున్నారు. చంద్రబాబు అనుమతితోనే ప్యాకేజీకి రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కేంద్రం 1,50,000 కోట్ల ప్యాకేజీ సిద్దమైనట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు 28,000 కోట్లు, విద్యా సంస్థల అభివృద్ధికి 5,000 కోట్లు, వెనుకబడ్డ ప్రాంతాల కోసం 2,000 కోట్లు, ఇతర రంగాలకు కూడా నిధులు కేటాయించినట్టు సమాచారం. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీలో అనుక్షణ ఉత్కంఠ కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా జైట్లీ మీడియా ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఆర్థిక శాఖ నుంచి పీఎంఓకు ఈ ప్యాకేజ్ ప్రతులు అందినట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో ప్రకటన చేస్తారు? ఇప్పుడు స్టేటస్ చూసుకుంటే ప్రధాని కార్యాలయానికి పంపించినటువంటి డ్రాఫ్ట్ క్లియరెన్స్ పూర్తయింది. దాని తర్వాత అరుణ్ జైట్లీ కార్యాలయానికి కూడా అరగంట కిందగా చేరుకుంది. ప్రస్తుతం అరుణ్ జైట్లీతో పాటు వెంకయ్య నాయుడు, మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ట్యాక్స్ డ్రాఫ్ట్ కి సంబంధించి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అందులో తప్పిదాలు లేకుండా మే ఈ పదాలను ఇంగ్లీష్ లో వాడడం కారణంగా వచ్చేటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం డ్రాఫ్ట్ ని క్షుణ్ణంగా పరిశీలించినట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. మొత్తంగా 1,50,000 కోట్ల ప్యాకేజ్ తో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి స్టేటస్ ఇవ్వకపోవడం కారణంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దిశగా స్పెషల్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ స్పెషల్ ప్యాకేజ్ ను అనౌన్స్ చేయబోతుంది. మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టమైనటువంటి ప్రకటనను అధికారికంగా చేయబోతున్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడుతో పాటు సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు అరుణ్ జైట్లీతో ఆయన ఛాంబర్ లో సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే చంద్రబాబు నాయుడుతో మాట్లాడగా తెలుస్తుంది. ప్రధాని కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ ను చంద్రబాబు పరిశీలించారు. అరుణ్ జైట్లీతో కూడా మనకు మాట్లాడినట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తంగా ఈ 1,50,000 కోట్ల ప్యాకేజీ విషయంలో చూస్తుంటే గత 2.5 ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో
ఆలస్యం అవడం, జాప్యం అవడం, దాని కారణంగా అరకొర నిధులతో అభివృద్ధి కుంటుపడుతున్న కారణంగా స్టేటస్ విషయంలో భవిష్యత్తులో పోరాట దిశగా అడుగులు ముందుకు వేసుకుంటూ నిర్ణయం తీసుకొని మొత్తం ప్యాకేజీకి ఒప్పుకున్న టీడీపీ పార్టీ ప్యాకేజ్ ని సాధించుకునే విషయంలో డిమాండ్స్ ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందు చంద్రబాబు నాయుడు ఉంచే అనుగుణంగానే ఈరోజు స్పెషల్ ప్యాకేజ్ ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయబోతుంది. అధికారిక ప్రకటన మరి కాసేపట్లో ఉండబోతున్న విషయాన్ని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు మొత్తం చంద్రబాబు నాయుడుతో పాటు అరుణ్ జైట్లీతో మాట్లాడుతున్నటువంటి వారి నుంచి కార్యాలయాల నుంచి మనకు తెలిసినటువంటి సమాచారం. మొత్తంగా ఈ ప్యాకేజ్ లో 1,50,000 కోట్ల దృష్టితో రాజధాని నిర్మాణ విషయంపైనే ప్రధానంగా దృష్టి సారించినటువంటి రాష్ట్ర సర్కారు దానికి సంబంధించినటువంటి నిధులు 2,000 నుంచి 2,500 కోట్లు DPR ను పంపిన వెంటనే ఆమోదించుకొని వాటిని నిధులు విడుదల చేసే దిశగా ప్రకటనలో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు అయితే దాంతో పాటు జాతీయ రహదారుల నిర్మాణం, పోర్టుల అభివృద్ధి, కమర్షియల్ కారిడార్స్, యూనివర్సిటీ నిర్మాణం, దీంతో పాటు లోటు భర్తీకి కావాల్సినటువంటి అంశాలు వీటన్నింటిపైన కూడా క్లియరెన్స్ తీసుకొని ప్యాకేజీలో ఖచ్చితంగా వీటన్నింటినీ చేర్చే దిశగా టీడీపీ చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమైందని చెప్పొచ్చు. మొత్తంగా మరి కాసేపట్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క నిర్ణయం మేరకు ఇటు మిత్రపక్షమైనటువంటి టీడీపీ ఇచ్చినటువంటి డిమాండ్స్ ను దృష్టిలో ఉంచుకొని రాబోతున్నటువంటి మరికొద్ది నిమిషాల్లోనే ఖచ్చితంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటన చేసే దిశగా ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యాలయంలో అరుణ్ జైట్లీ టీడీపీ వాళ్లతో ప్రస్తుతం డ్రాఫ్ట్ పైన చర్చలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దేవి, సురేష్, అయితే ఏపీ ప్రజల సెంటిమెంట్ గా మారిన ప్రత్యేక హోదా కాకుండా దాని స్థానంలో ప్రకటించుతున్నటువంటి ఈ ప్యాకేజ్ విషయంలో ఏపీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ దీన్ని అంతటిని ఎలా చూస్తారంటారు? రోజా చెప్పండి. ఏపీ ప్రజల సెంటిమెంట్ ప్రత్యేక హోదా అది కాకుండా ప్యాకేజ్ ప్రకటిస్తున్నటువంటి కేంద్రం ఏపీ ప్రజలు కానీ అలాగే ప్రతిపక్షాలు కానీ వీటన్నింటినీ ఎలా రిసీవ్ చేసుకుంటాయి? మొత్తంగా రోజా చూసుకుంటే స్పెషల్ స్టేటస్ అనేది గత 2.5 ఏళ్లుగా పోరాడినప్పటికీ దాని విషయం పైన ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశాలు ప్రస్తుతం అయితే కనపట్లేదు. దానికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేస్తే దాన్ని జాతీయ అభివృద్ధి మండలికి పంపించి మరింత జాప్యమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నటువంటి దృష్టిలో ఉంచుకొని టీడీపీ పార్టీ ప్యాకేజ్ దిశగా అడుగులు వేసింది. స్టేటస్ విషయం పైన కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పార్లమెంటు వేదికగా ఖచ్చితంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ విభజన తర్వాత ఇవ్వాలని చెప్పి పట్టుబట్టినటువంటి బీజేపీ ఈ రోజు ప్రత్యేకంగా స్పెషల్ ప్యాకేజ్ ను ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చే దిశగా తుది నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇందులో బీజేపీ చెబుతున్నటువంటి అంశం ప్రస్తుతం నీతి ఆయోగ్ దాంతో పాటు 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్లతో పాటు ఇల్లేరియల్ ఉన్నటువంటి స్టేట్స్ కే స్పెషల్ స్టేటస్ తీసేసినటువంటి సందర్భంలో ఇప్పటికీ ఇంకా ఏపీతో పాటు చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లు ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ సందర్భంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ వైబిలిటీ ఇచ్చే దిశగా ముందుకు వెళ్తే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఇక్కట్లు తప్పనటువంటి దృష్టిలో ఉంచుకొని స్పెషల్ స్టేటస్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఫుల్ఫిల్ చేసే దిశగా ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు 90:10 ఉంటుంది, స్పెషల్ స్టేటస్ లేని రాష్ట్రాలకు 60:40 ఉంటుంది. 30% ఏదైతే ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి గ్యాప్ ఉందో దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయిస్తాం. దాంతోపాటు పన్ను రాయితీలు పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కేబినెట్ ఆమోదం తర్వాత ఖచ్చితంగా రాష్ట్రానికి సహకరిస్తామన్నటువంటి హామీ ఇవ్వడం కారణంగా ఈ రోజు టీడీపీ పార్టీ ప్యాకేజీ విషయంలో 1,50,000 కోట్లను నిధులను మంజూరు చేసుకునే విషయంలో సఫలీకృతం దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీ కూడా ఇంతటితో స్పెషల్ స్టేటస్ తోనే ఆగకుండా ప్రస్తుతం 2.5 ఏళ్లుగా నిధులు రావటం లేదు కాబట్టి ప్యాకేజ్ తీసుకొని రాబోతున్నటువంటి 2.5 ఏళ్లలో ఈ ప్యాకేజ్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని రాబోతున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా స్టేటస్ సాధించుకునే దిశగా ముందుకు వెళ్తామని చెప్పి ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ మాత్రం స్పష్టంగా స్టేటస్ విషయంలో బీజేపీని పట్టుబట్టి ఈ రోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీనిపైన వెనకడుగు వేస్తున్నటువంటి ప్రశ్నించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రాజకీయంగా కూడా ఖచ్చితంగా బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటు వేదికగా కూడా కాంగ్రెస్ నిలదీసింది ఇప్పటి వరకు కూడా. అదే అంశాన్ని మరొకసారి కూడా తెరపై తీసుకొచ్చి పోరాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఒక ఆంధ్రలో హక్కుగా భావిస్తూ ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్యాకేజ్ ను తీసుకుంటున్నటువంటి రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకుండా భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి ఖచ్చితంగా స్టేటస్ సాధించకపోయినందుకు ఇటు బీజేపీని టీడీపీని నేరుగా విమర్శించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అదే దిశగా అసెంబ్లీలో కూడా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాన్ని లేవనెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా ఏపీకి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ని తెరపై తీసుకొస్తూ 9వ తేదీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానిపై ఖచ్చితంగా కేంద్రంతో పోరాడుతాను, ఇటు టీడీపీ పార్టీ కూడా అంశం పైన సహకరించాలి, అందరూ కూడా స్టేటస్ సాధించుకునేందుకు సహకరించాలన్నటువంటి డిమాండ్ తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు
ప్యాకేజ్ దిశగా ముందుకెళ్తే ఆ పార్టీ కూడా టీడీపీ ఇటు బీజేపీ పార్టీని విమర్శిస్తుందా లేదా అనే దానిపైన మాత్రం సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా జనసేన పార్టీలో ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ అంశంపైన మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జనసేన ఏ విధంగా ఈ అంశంపై ముందుకు వెళ్తుందో చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా బీజేపీ ఇటు ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి టీడీపీ కలిసి తీసుకుంటున్నటువంటి ఈ స్పెషల్ ప్యాకేజ్ నిర్ణయం ఏపీ రాష్ట్రానికి ప్రస్తుతానికి తాత్కాలికంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి. ఎప్పటికప్పుడు గత పరిస్థితులను బేరీజు వేసుకొని చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారనేటువంటి అంశాన్ని టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆర్థిక శాఖకు సంబంధించి అరుణ్ జైట్లీతో చర్చలు జరుపుతున్నటువంటి నేతలు చెప్తున్నటువంటి అంశం. మొత్తంగా ప్యాకేజ్ రావడం వలన ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రెవెన్యూ లోటు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర నిధులు రావడం వలన 1,50,000 కోట్ల ప్యాకేజ్ వలన ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని నిర్మాణం కానీ మౌలిక వసతులు కానీ రావాల్సినటువంటి పోర్టుకు సంబంధించి ఇటు విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి నిధులు ప్యాకేజ్ రూపంలో సాధించుకొని స్టేటస్ కోసం భవిష్యత్తులో పోరాడతామనేటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తంగా రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇరువురు కూడా టీడీపీని టార్గెట్ గా ఇటు బీజేపీని కేంద్రంలో కాంగ్రెస్ టార్గెట్ గా ఈ ప్యాకేజ్ అనౌన్స్ తర్వాత వెళ్లేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు మరి కొద్దిసేపట్లోనే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ ప్యాకేజ్ ప్రకటన దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోజా సురేష్, అయితే ప్యాకేజ్ డ్రాఫ్ట్ ని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన నుంచి ఏమైనా మార్పులు సూచించాలి అని ఏమైనా తెలుస్తున్నాయా? చెప్పినట్టుగా మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ చౌదరి ఇటు టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రిగా ఉన్న వైఎస్ చౌదరి అరుణ్ జైట్లీతో కలిశారు. అప్పటికే డ్రాఫ్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడుకు పంపినటువంటి డ్రాఫ్ట్ ను కూడా మరొకసారి అరుణ్ జైట్లీ చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా మాట్లాడుకొని అందులో ఉన్నటువంటి లోపాలను సవరించేందుకే 2 అంశాలను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వంటినటువంటి అంశాలను డిమాండ్లను అందులో చేర్చే అంశంలో భాగంగానే ఇప్పటి వరకు ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇంగ్లీష్ లో ఉన్నటువంటి పదాలు విల్లు గానీ షెల్ గానీ మే గానీ ఈ పదాల కారణంగా వచ్చేటువంటి ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకుని డ్రాఫ్ట్ లో మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ డ్రాఫ్ట్ లో మార్పుల కారణంగా ఈ 2 అంశాలను చేర్చే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి సందిగ్ధతకు రాబోతున్నటువంటి రోజుల్లో మరొక ప్రశ్నార్థకంగా ఈ డ్రాఫ్ట్ గానీ ప్రకటన కానీ ఉండకుండా జాగ్రత్తల్లో భాగంగానే సాయంత్రం 5:30 గంటల సమయంలో ప్రధాని కార్యాలయానికి ఇందులో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దే విషయంలో ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. మరోవైపు అరుణ్ జైట్లీ ఇటు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా లావోస్ పర్యటనలో మోడీతో మాట్లాడినట్టుగా తెలిసినటువంటి సమాచారం. ఆ తర్వాత డ్రాఫ్ట్ ను డూప్లికేట్ ను ప్రధాని కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి మరొకసారి 7:30-8 గంటల ప్రాంతంలో అరుణ్ జైట్లీ కార్యాలయానికి డ్రాఫ్ట్ రావడం జరిగింది. దాన్ని పరిశీలించి ఆమోదించి ఇటు ప్రధానికి ఇటు చంద్రబాబు నాయుడుకి ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చిన అరుణ్ జైట్లీ ఆ తర్వాత ఇటు వెంకయ్యనాయుడుకు మరోవైపు చంద్రబాబు నాయుడుకు ఈ డ్రాఫ్ట్ కాపీలను అందజేసి దీంట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఉన్నటువంటి ఏదైతే అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న సెంటెన్స్ ఫార్మేషన్ విషయంలో తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకొని ఇటు అరుణ్ జైట్లీ చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన స్పష్టంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని డ్రాఫ్ట్ ను ఆమోదించే దిశగా ప్రస్తుతం కసరత్తు దాదాపుగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫైనల్ డ్రాఫ్ట్ కాపీ చంద్రబాబు నాయుడు గారు పరిశీలించినట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. అరుణ్ జైట్లీతో కూడా మాట్లాడారు. మరోవైపు అరుణ్ జైట్లీ కూడా ఇందులో ఉన్నటువంటి పూర్తిస్థాయి సెంటెన్స్ ను ఫార్మేషన్ ను పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇంగ్లీషు పదాలు తప్పులు దొరకకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తల కారణంగానే ఆలస్యం అవుతుందని చెప్పి అరుణ్ జైట్లీకి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం అయితే డ్రాఫ్ట్ పూర్తయింది. ఇటు అరుణ్ జైట్లీ మరోవైపు చంద్రబాబు నాయుడు దీన్ని పరిశీలన పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు ప్రధానమంత్రితో మాట్లాడారు. మరోవైపు అరుణ్ జైట్లీతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే అరుణ్ జైట్లీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన ఉండబోతుందని చెప్పి ఉన్నతాధికారుల నుంచి తెలుస్తుంది. సాయంత్రం 6:30కు ముందుగా అధికారికమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పి ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి సమాచారం అందించారు. ఆ తర్వాత 8 గంటలకు పోస్ట్ పోన్ చేశారు. ఇటు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం నుంచి రావాల్సినటువంటి డ్రాఫ్ట్ ఆలస్యం అవడం కారణంగా ఆర్థిక శాఖలో ఉన్నటువంటి అరుణ్ జైట్లీ ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరి వీరందరూ కూడా సాయంత్రం 3 గంటల నుంచి కూడా డ్రాఫ్ట్ విషయం పైన ఫైనల్ చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మినిట్ టు మినిట్ చంద్రబాబు నాయుడు తీసుకుంటూ డ్రాఫ్ట్ ను క్లియర్ చేసి రాబోయే 2.5 ఏళ్లలో అయినా ఖచ్చితంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆర్థికంగా నిధులు రాబట్టేటువంటి ప్రయత్నాల్లో భాగంగా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతూ ఈ నిధులను రప్పించుకునేందుకు ఈ ప్యాకేజీని ఒప్పించుకున్నారని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మరికొద్ది సేపట్లోనే అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం మేరకు ఇటు టీడీపీ మిత్రపక్షమైనటువంటి టీడీపీ రాష్ట్ర సర్కారు ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం మేరకు పూర్తి స్థాయిలో వారి డిమాండ్ ను ఫుల్ఫిల్ చేయడంతో ప్యాకేజీకి సంబంధించిన డ్రాఫ్ట్ పూర్తవడంతో అధికారిక ప్రకటన మరికొద్ది సేపట్లో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్ సురేష్. రోజా.